ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ అధికార పార్టీ అండదండలతో ప్రజల్ని దోచుకుంటా ఉన్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలని కూడా, పథకాలని కూడా దాని ఇట్ట నిలువున దోపిడీ చేస్తా ఉన్నారు. సింగనమల నియోజకవర్గంలో, ఈ అనంతపురం జిల్లాలో రాష్ట్రం మొత్తం మీద మేము అధికారంలో ఉన్నాము కదా, ఏమైనా చేస్తామనే విధంగా ప్రవర్తిస్తున్న కూటమి నాయకులు ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. చివరికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకంలో కూలి వాళ్ళ డబ్బులు కూడా మీకు తాళలేదు అడుగుతా ఉన్నాం. రోడ్డు మీద పడి కొట్టుకుంటారు, మీకు సిగ్గు లేదని అడుగుతా ఉన్నాం. ఆఖరికి చంద్రబాబు నాయుడు సింగపూర్ లో ఊరేగేది కాదు. చంద్రబాబు నాయుడు మా ఊరికి రమ్మని చెప్పండి, మా జిల్లాకి రమ్మని చెప్పండి, చూడమని చెప్పండి, వాళ్ళు అవినీతి అక్రమాలు చేస్తూ తెలుస్తాయి. ఆఖరికి ఒక వ్యవస్థీకృతంగానే చివరికి సస్పెండ్ అయిన ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా ఇప్పటికి కూడా నార్పల్ లాంటి ప్రాంతాలు అనుకుంటాను వాళ్ళు విధులు నిర్వహిస్తా ఉన్నారు. బినామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు ఈ కాన్స్టిట్యున్సీలో. బినామీ ఎవరో విధంగా మేనేజ్ చేసుకుంటే వాళ్ళ తరఫున పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. మొత్తం మీద ఒకే ఫోటో 20-30 గుంపులు పెట్టి జీతాలు తీసుకుంటా ఉన్నారు. ఒక ఆరోపణ, ఒక విషయం బయటకు వస్తా ఉంది. బొమ్మలాటపల్లి నుంచి కిందికున్న హెచ్ఎల్సి కాలువలో ఉన్న రిపేర్లని ఇట్లా ఎన్ఆర్జీఎస్ కింద, అట్లాగే ఇరిగేషన్ కింద, అన్నిటి కింద బిల్లులు చేసుకుంటున్నారని ఒక ఆరోపణ వస్తా ఉంది. ఆరోపణ కలెక్టర్ గారు తీసుకెళ్లాం. ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నాం, ఇక్కడ ఆఖరికి మీ దోపిడీకి అంతం లేదా? అన్నిట్లోనూ కూడా నాకరికి స్టోర్లలో దోపిడీ, చివరికి మున్సిపాలిటీ వర్కర్ల దగ్గర దోపిడీ, ఎన్ఆర్జీఎస్ అయితే ఓపెన్ గా 200 రూపాయలు 300 రూపాయలు ఇవ్వాల్సిందే బాహాటంగా చెప్తా ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు, అట్లాగే ఆ రూరల్ డైరెక్ట్ మంత్రి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి చెప్తా ఉన్నారు. బాహాటంగా చెప్తా ఉండడానికి తెలియదేమో పాపం, ఎందుకంటే మీకు పరిపాలన తెలియకపోవచ్చు, లేకపోతే ఇదే పరిపాలన అనుకుంటుండొచ్చు, చెప్తుండొచ్చు మీకు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇక్కడ కూలి వాళ్ళ వద్దండి, కార్మికులు అని చెప్పారు మీరు. అదే జాబ్ హోల్డర్లో కడుపు కొడతా ఉన్నారు, నోరు కొడతా ఉన్నారు, ఇచ్చే లక్షలాది రూపాయలతో ఎత్తుకుపోతా ఉన్నారు. వాళ్ళు బహిరంగంగా చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారంటే అన్ని స్థాయిల్లో వాళ్ళకి మేము వాటాలు పంపిస్తున్నామని చెప్తా ఉన్నారు. మమ్మల్ని ఏరేం చేసుకోలేరు లేకపోతే అని చెప్తా ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ పుట్లూరు, నార్పల బీకేస్ చూసుకోవచ్చు. పుట్లూరులో అయితే చివరికి ఆ ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పిందే వేదంలో నచ్చే కార్యక్రమాన్ని చూస్తా ఉన్నాం. చనిపోయిన వాళ్ళకు కూడా ఆయన డబ్బులు ఇస్తారు. బహుశా ఎట్లా పంపిస్తారు నాకు తెలియదు, కానీ చనిపోయిన వాళ్ళకి కూడా డబ్బులు డ్రా చేస్తారని వార్త వస్తా ఉంది. అంతేకాకుండా నార్పల్లో సస్పెండ్ అయిన ఫీల్డ్ అసిస్టెంట్ ఆయన ప్రత్యక్షంగా అక్కడైన విధులు నిర్వర్తించి ఆయన మేనేజ్ చేస్తూ ఉంటాడు. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా గెలిచిన సర్పంచ్లకు దిక్కులేదు, ఎంపీటీసీలకు దిక్కులేదు, ఎంపీపీలకు దిక్కులేదు. వాళ్ళు చెప్పేవాళ్ళు లేరు. ఏమైనా మాట్లాడితే ప్రజాప్రతినిధులు భయపడించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ నాయకత్వాన పేద ప్రజల పక్షాన ఉంటుంది. ఈ దుర్మార్గాల్ని, ఈ దోపిడీని, దీని దోపిడీ అనే మాట కంటే ఇంకా పెద్ద మాట వాడాలి. చివరికి ఏందా కూళ్ళు ఎత్తుకుపోయమే నాకు అర్థం కాకుండా ఎవరి కోసం కష్టపడి పెట్టామంటే పేదవాళ్ళ కోసం, ఈ జిల్లాలో వలసలు పోయే వాళ్ళు ఆపేందుకోసం పెట్టిన పథకం అది. ఇంత దుర్మార్గమైన విధాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ దీన్ని చూస్తూ ఊరుకోదు. తొందరలోనే జిల్లా వ్యాప్తంగా చెప్పిన ఒక కార్యక్రమానికి రూపుదిద్దుతా ఉన్నాం. చెప్పాలనుకుంటా ఉన్నాం, అధికారం ఉంది కదా చలాయిస్తామంటే కాదు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎట్లా కట్టడి చేయాలో మాకు తెలుసు. అధికారంలో ఉన్న దుర్మార్గాలను ఎట్లా అడ్డుకోవాలో కూడా మాకు బాగా తెలుసు. జగన్మోహన్ నాయకత్వం ఈ సహించే సమస్య లేదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. బాధేస్తుంది. ఎంత బాధేస్తుందంటే వాళ్ళకి పనులకు పోరంట, వాళ్ళ పేర్లు ఉంటాయంట, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంట. అంటే పనిచేసిన వాళ్ళు కూలి ఎత్తేస్తారా? అట్లాగే పాత కాలంలో చేసిన గుంటలకి మళ్ళా పైన అట్లా ఇట్లా క్లీన్ చేసి అక్కడ మళ్ళీ బిల్లులు చేసుకుంటా ఉన్నారు. ఒక సమగ్రమైన విచారణ జరగాలి. ఎందుకంటే ఈ పథకం ఈ జిల్లాకి చాలా అవసరం. ఈ జిల్లాలో ఈ పథకం లేకపోతే కరోనా లాంటి టైంలో నాశనం అయిపోయేది మొత్తం అందరూ కూడా. కనుక ఈ పథకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంది. అదే దీన్ని కాపాడే కర్తవ్యం కూడా వైఎస్ఆర్సీపీ స్వీకరిస్తా ఉంది జగన్మోహన్ నాయకత్వాన. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లే ఉంది. రూరల్ డెవలప్మెంట్ మంత్రి గారు మీకు తెలియదేమో పాపం, మీరు దీన్ని తెలుసుకోండి. లేకంటే మీరు తెలుసుకున్నారు మళ్ళీ ఏమి చేయనీయకుండా చేస్తా ఉన్నారేమో నాకు తెలియదు. కానీ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నా, సింగపూర్ నుంచి మీరు ఏం తెస్తారో నాకు తెలియదు. మీ ఇద్దరికి ఏం తేలే, మళ్ళీ ఇప్పుడు ఏం తెస్తారో మాకు తెలియదు. ఒక్కసారి వచ్చి మీ వాళ్ళతో భజన కీర్తులు పెంచుకోవడం కాకుండా
క్షేత్రస్థాయిలో మీ వాళ్ళు రోడ్డు మీద పడి కొట్టుకుంటా ఉన్నారు. మీ వాళ్ళు నాకు రాలే నీకు వచ్చింది రోడ్డు మీద పడి కొట్లాడుతూ ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గంలే. అసలు ఫీల్డ్ ఎస్టేట్లకి అదే వేలం పాట పెట్టుకుంటారంట. ఏం వేలం పాట మాకు అర్థం కాదు. అందుకని ఒక్కటే మాట చెప్పాలనుకుంటున్నా, కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాం, వాళ్ళు ఎంక్వైరీ చేయమని చెప్పాం. వారికి తగిన ఆధారాలు మేము సమర్పిస్తాం ఖచ్చితంగా. ఇప్పటికే ఆధారాలు సమర్పించి ఉన్నాం. అంటే ఇంకో అత్యంత ఘోరం ఏంటంటే అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో వర్క్ శాంక్షన్ అయితే ఇది వార్త వచ్చింది ఈ రోజున. శాంక్షన్ అయితే దానికి ఒక పక్క ఎన్ఆర్జీఎస్ బిల్లు, ఇంకో పక్క ఇరిగేషన్ బిల్లు, రెండు ఒకే విధంగా ఎట్లా సాధ్యమో నాకు అర్థం కావడంలే. కానీ నేను ఒక్కటే మాట చెప్పాలనుకున్నా, ఈ దోపిడీని వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరికే ఉండదు. జగన్మోహన్ నాయకత్వాన అట్లాగే మా రవి పంచాయతీ నాయకత్వాన్ని ఈ జిల్లాలో ఖచ్చితంగా ఎదుర్కొంటాం, ప్రజల పక్షాన్ని నిలబెడతాం. ఈ కార్యక్రమాన్ని గట్టిగా అమలు చేసేందుకోసం ఇది మా కార్యక్రమం. ఇది రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి స్టార్ట్ చేసే కార్యక్రమం. ఇది సింగనమల్లో, నార్పల్లో, బండ్లపల్లిలో మొదలుపెట్టిన పెద్ద కార్యక్రమం ఇది. కాబట్టి దీని పట్ల మా నియోజకవర్గానికి మరింత బాధ్యత ఉంది. ఖచ్చితంగా ఆ బాధ్యత మర్చిపోం. ఈ దోపిడీ అరికట్టడం కాదు, ఈ దోపిడీదారులు వెంటనే ఎంక్వైరీ చేయాలి, తగిన విధంగా శిక్షించాలి. ఎవరైనా సరే భవిష్యత్తులో ఎన్ఆర్జీఎస్ వేలు పెట్టాలంటే భయపడే విధంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా చేసిన ఒక కార్యక్రమం. ఇది మమ్మల్ని ఇంకో విధంగా ఆలోచించే విధంగా చేయకూడదని ప్రభుత్వాధికారులు మేము కోరుకుంటా ఉన్నాం. నేను పవన్ కళ్యాణ్ గారికి తెలుసు తెలియదు నాకు తెలియదు, కానీ బహుశా అతనికి ఇదే అసలు రూరల్ డెవలప్మెంట్ ఈ అధికార పార్టీ వాళ్ళు డెవలప్మెంట్ అని చెప్పినారేమో. బహుశా అధికార పార్టీ వాళ్ళు డెవలప్మెంట్ రూరల్ డెవలప్మెంట్ చెప్పుకునే అవకాశం చంద్రబాబు నాయుడికి ఆ మాత్రం శక్తి ఉంది. ఇంతే ఇట్లే ఉంటది. ఎందుకంటే ఆ రోజున నీరు చెట్టు కార్యక్రమం గుర్తుంది నాకు ఆఖరికి. అట్లే పనికి హామీ పథకం ఒకటి ఉండేది ఇంతకుముందు, పనికి ఆహార పథకంలో ఎంతమంది సైకిళ్ళు కార్లుగా ఉన్నారో అప్పుడు లెక్కలు చెప్పాం. మళ్ళీ ఇప్పుడు అవసరం లెక్కలు తీసి మాట అసెంబ్లీ రికార్డ్స్ గుట్టలుగా ఉన్నాయి. కాబట్టి ఇది అలవాటు వాళ్ళకి. అధికారంలోకి వస్తే ఇట్లా ప్రజలకు రావాల్సిన పథకాలను దోచుకు అలవాటు. పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అనుకుందాం ప్రస్తుతానికి, ఆయన తెలుసుకోవాలి. హైదరాబాద్ కి ఆ పక్కన తిరిగే కంటే ఇట్లా అనంతపురం జిల్లా లాంటి గ్రామాలకు వచ్చి వాళ్ళ యొక్క 100 మాతృలు కాకుండా ప్రజలతో మాట్లాడి న్యాయం చేస్తే బాగుంటుంది. లేకపోతే మేము చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే మీరు అంతే అనుకుంటాం, అంతే.